కులాంతర మతాంతర వివాహాల్లో ఏ వివాహం మంచిది? 7 అడుగుల సంబంధం అంటే ఏమిటి? లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రాహ్మీ, దైవ, ప్రజాపత్య, రాక్షస, అసుర, కన్యాశుల్క, గాంధర్వ, పైశాచిక అనే వివాహాలు 8 ఉన్న ఆర్యధర్మ ప్రకారం వివాహాల్లో 4 రకాలే ప్రఖ్యాతం. అవి ఏంటంటే 1 బ్రాహ్మీ వివాహం, 2 గాంధర్వ వివాహం, 3 క్షాత్ర వివాహం, 4 రాక్షస వివాహం. ఈ 4 వివాహాల్లో బ్రాహ్మీ వివాహం చాలా విశిష్టమైనది. ఎందుకంటారా? బ్రాహ్మీ వివాహం గురించి చూద్దాం. ఋషి సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మీ వివాహం ఆర్య సమ్మతమైన వివాహం. వధూవరులు కుల పెద్దలు, తల్లిదండ్రులు అనుమతించి, అంగీకరించి, ఆశీర్వదించి వైదిక విధితో ఆచారయుక్తంగా జరిపించేది బ్రాహ్మీ వివాహం. ఇది సనాతన జనసమ్మతం సత్సంప్రదాయం కాబట్టి ఇది చాలా ఉత్తమమైనది అని చెప్తారు పెద్దలు. అలాగే రెండవ అదైన గాంధర్వ వివాహం గురించి తెలుసుకుందాం. యువతీ యువకులిద్దరూ యుక్త వయసు గలవారై ఉండి ఒకరినొకరు ఇష్టపడి పెద్దలెవరి అంగీకారం లేకుండా తమంతట తాముగా రహస్యంగా కానీ వేరొక చోటికి పారిపోయి కానీ చేసుకునే వివాహం గాంధర్వ వివాహం అన్నమాట. ఈ వివాహం బ్రహ్మ వివాహం అంటే గొప్పది కాదు, కానీ పవిత్రమైంది కాదు. శకుంతల దుష్యంతుని ఈ విధంగానే పెండాడి కష్టాలు పడింది. దీన్నే లవ్ మ్యారేజెస్ అని కూడా అనుకోవచ్చు. అలాగే 3వదైన క్షాత్ర వివాహం. కన్యామణి అంగీకారం లేకుండా, కన్య తరపు వారి పెద్దలు అనుమతి లేకుండా వరుడు తన శౌర్య సాహసాలను ప్రదర్శించి కన్యను బల ప్రదర్శనతో ఎత్తుకెళ్ళి తన స్వజనుల సమక్షంలో వివాహం చేసుకోవటమే క్షాత్ర వివాహం అన్నమాట. ఇది కేవలం క్షత్రియ కులం వరకు మాత్రమే ఉంది. అందున క్షత్రియ కన్యను మాత్రమే ఈ విధంగా పెండ్లాడే అవకాశం కూడా ఉందండి. ఇతర వర్ణాల వారికి ఈ అవకాశం లేదు. అలాగే 4వదైన రాక్షస వివాహం. చతుర్వేద వివాహాల్లో ఇది నీచమైన వివాహం. ఈ వివాహానికి బ్రాహ్మణ వైశ్య కులాల వారికి అనుమతి లేదు. ఎవరికీ తెలియకుండా దొంగతనంగా మోసంతో ఇష్టం లేని కన్యను అపహరించుకొని పోయి బలవంతంగా వివాహం చేసుకుంటారే, దాన్నే రాక్షస వివాహం అంటారు. శూద్ర క్షత్రియ వర్ణాల వారికి మాత్రమే ఈ వివాహం అయితే చెల్లుబాటులో ఉందంట. ఈ 4 రకాల వివాహాలు ధర్మసమ్మతమైన పెద్దల అనుమతితో జరిగిందే అదే బ్రాహ్మీ వివాహం మాత్రమే పవిత్రమైనది. ఇలా కులాంతర మతాంతర వివాహాల విషయం. మతాంతర వివాహం కంటే కులాంతరం మంచిదన్నమాట. మతాంతర వివాహాలు దాటికన్నా కులంలోనూ అటు ఇటుగా అంటే వివాహాలు మంచివి. ఇంకా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో అభయావహ అన్నాడు గీతాచార్యుడు. ధర్మభ్రష్టత కన్నా కులభ్రష్టతే మంచిది. అంటే హిందువుగా పుట్టి హిందూ ధర్మం వారిని పెండ్లి ఆడటం ఒక రకంగా క్షమార్హమే, కానీ హిందూ క్రైస్తవులను కానీ ముస్లిం మతం వారిని కానీ వివాహం చేసుకోవటం వల్ల ఆ వివాహానికి శాశ్వతత్వం ఉండదు. ఏదో కారణంగా ఏదో విషయానికి పేచీలు రావటం, విడిపోవటం జరిగి తీరుతుంది. ఖచ్చితంగా జరిగే తీరుతుందని కాదు, కానీ జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకు మన పెద్దలు ఆ విధంగా చేసుకోకూడదని పెట్టారు. హిందూ మతంలోని శూద్రవర్ణంలో 3000 పైసలు కులాలు ఉన్నాయి. అంటే శూద్రవర్ణం వేలాది కులాలుగా విడిపోయిందన్నమాట. ఒకప్పుడు ఏ కులం ఉండేది కాదు. ఆ తర్వాత 4 కులాలుగా విభజించారు. ఆ కులాలనే శూద్రవర్ణంలో ఎన్నో 3000 పైగా విభజించబడ్డాయి. ఈ రకంగా చూస్తే కులాంతర వివాహం తప్పు కాదని చెప్పుకోవచ్చు. నిష్ఠూరంగా చెప్పే ఒక విషయం ఏంటంటే 100కి 90 బ్రాహ్మ వివాహాలు మంచి ఫలితాన్ని ఇవ్వటం లేదని చెప్పుకోవచ్చు. అలానే అరేంజ్డ్ మ్యారేజ్ కూడా ఇప్పుడు ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకోలేము. అది భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ బట్టే ఉంటుంది. యవ్వన వ్యతిరేకాన్ని సహజంగా యవ్వనం ఉండే ఆకర్షణను ప్రేమ అనుకొని పొరబడిపోయి ఎందరో తమ జీవితాలను పాడు చేసుకోవటం చూస్తూ ఉన్నాం. ఆత్మహత్యలు చేసుకోవటం దినపత్రికల్లో చదువుతూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు రానంత వరకు కలిసి ఉంటారు. ఒకరి కోసం ఒకరు పుట్టామనుకుంటారు. ఆర్థిక సమస్యలు మొదలు కాగానే ఇక ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అవుతాయి. నీ వల్ల నా జీవితం పాడైపోయిందంటే, లేదు నీ వల్ల నా బ్రతుకు పాడు చేసుకున్నాడని పరస్పర నింద ఒకరి మీద ఒకరు ఆరోపించుకోవడం చేసుకోవడం మొదలవుతూ ఉంటుంది. ఇంకా మాట పట్టింపులు వస్తాయి. కన్నీరు తాగుతూ సమస్యల్ని ఆహారంగా తినాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎక్కువగా నష్టపోయేదైతే ఆడవాళ్ళే. కారణం ఎందుకంటే పురుషుని కన్నా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎన్నటికెన్నటి స్త్రీకి ఉన్నా ఏంటంటే స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నా స్త్రీకి అవి అంత వేగంగా లభించవు.
దీని కారణాలు చాలానే ఉన్నాయి. ప్రేమ పాఠాలు వల్లించినంత తీయగా జీవిత పాఠాలు ఎవ్వరూ వల్లించలేరు కదా. ప్రేమించే రోజుల్లో మగవాడు త్యాగమూర్తిగా, సినిమా హీరోగా ఆడపిల్ల కనిపిస్తాడు. ఆకర్షణ ప్రభావం అదనమాట, అట్రాక్షన్. ఎన్ని చట్టాలు ఉన్నా, ఎన్ని కోర్టులు ఉన్నా, ఎందరో న్యాయవాదులున్నా శిక్ష విధించేటందుకు పనికి వస్తారు కానీ జీవితం చక్కదిద్దలేరు కదండి. కనిపించిన వారిని కాళ్ళదన్ని, తోగుట్టిన వారిని తోసివేసి ప్రేమ పోయేలతో పిచ్చి వ్యామోహంలో వారి జీవితాలు నరకం చేసుకోవటం ఏ కులం వారికి, ఏ మతం వారికి మంచిది కాదు. ఎంతటి మేధావులైనా ప్రేమ విషయంలో బుద్ధిహీనులవడం ఖాయం. ఇది చరిత్ర చెబుతున్న నిత్య సత్యం. ప్రేమించి పెళ్లి చేసుకోవటం మనం చూస్తున్న సినిమా కథల్లాగే ఉండదు. జీవితంలో ఏది జరగదో దాన్నే సినిమా కథలు జరిగినట్లుగా చూపిస్తారు. అసాధ్యాలు సుసాధ్యాలుగా చేస్తేనే కదా చూసే ప్రేక్షకుడికి థ్రిల్గా ఉంటుంది. అప్పుడే వేసి చప్పట్లు కొడతాం. కళ్ళ లోకంలో బ్రతికే యువతీ యువకులకు సినిమా కథలని నిజంగానే అనిపిస్తూ ఉంటాయి. ఇంకా యవ్వన దశ అందుకే చాలా ప్రమాదకరమైంది. యవ్వనం అంటే ఒరిపిడి కలిగితే బొగ్గున మండి అగ్గిపుల్ల లాంటిది అంటారు. అందుకే మండటం మొదలయ్యాక పూర్తిగా మందు మొత్తం కాలే వరకు ఇంకా ఆకదనమాట. యవ్వన దశ కూడా దానిలాంటిది అనమాట. కాబట్టి అగ్గిపుల్లతో వంట చేసుకోవచ్చు, ఒళ్ళు కాల్చుకోవచ్చు. వినియోగపరుచుకునే వారికి వివేకం. ఎవరు ఏ విధంగా వినియోగించుకో ఆ విధంగా ఆ వస్తువు ఉపయోగపడుతుంది. సో యవ్వన దశను ఎవరు సక్రమంగా ఉపయోగించుకుంటారో వారు అభివృద్ధి చెందుతారు, ఆశలు తీర్చుకుంటారు, ఉన్నతిని సాధిస్తారు, ఈ సమాజానికి ఎంతో సేవ చేయగలుగుతారు. ఇక 7 అడుగుల బంధం గురించి పూర్తిగా తెలుసుకుందాం. వివాహ సమయంలో వధూవరుల చేత సప్తపది జరిపిస్తారు కదా. కొందరు పురోహితులు సప్తపదిని తప్పించి వేస్తూ ఉంటారు. గబగబా వివాహం అయిపోయిందనిపించుకొని మరొక ముహూర్తానికి పరుగులు తీయటం మనం అన్ని చోట్ల చూస్తున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఏ బ్రాహ్మణ్స్ మాత్రం పెళ్ళిళ్ళు చేస్తున్నారండి, ఏదో మమ అనిపించేస్తున్నారు తప్ప ఆర్య వివాహం జరిగినంత శాస్త్రబద్ధంగా ద్రావిడ వివాహం జరగదు. తాళి కట్టడం ఒక్కటే వివాహం ముఖ్య కర్తవ్యం అనుకుంటారేమో. మరి మనం మన బంధువుల వివాహానికి వెళ్ళినప్పుడు మీరు గమనించే ఉంటారు, పంతులు గారు త్వరగా కానివ్వండి అవతల టైం అవుతుంది అంటూ తొందర చేస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదని అందరూ గుర్తించాలి. పెళ్ళిని 100 ఏళ్ల పంటగా అందరూ చెబుతూ ఉంటారు కదా. అటువంటి జీవిత శుభకార్యాన్ని పరుగులు తీస్తూ చేయించడం వివేకం అంటారా? వివేకమైతే కాదండి. వివాహాన్ని ఎప్పుడు ఆదరాబాదరగా అనిపించకూడదు. కట్నం కోసం వరుడు తల్లిదండ్రులు, బాధ్యత దింపుకోవడం కోసం వధువు తల్లిదండ్రులు, పెండ్లి త్వరగా ముగిస్తే త్వరగా ఇంటికి చేరుకుందామని అరగంటకు ఒకసారి వాచీలు చూసుకునే బంధువులు, పెండ్లిపేటల మీద కూర్చొని యాంత్రికంగా పురోహితుడు చెప్పింది చేస్తూ మొదటి రాత్రి గురించి ఆలోచిస్తూ ఫ్రెండ్స్ కోసం అటు ఇటు చూసే పెండ్లి కుమారుడు, పెండ్లికి కట్టుకున్న 10,000 రూపాయల చీర అందరికీ నచ్చిందో లేదని, పెండ్లికి చేయించుకున్న బంగారారం సరిగా లేదని ఆలోచించే పెండ్లి కూతురు, ఇలా జరిగేదాన్ని పవిత్ర వివాహం అంటారా? ఇప్పుడు ఎవరైనా పెళ్ళికి ఏదో చెప్పారు వెళ్ళామా తిన్నామా చూసి వచ్చామా అంతవరకే. కానీ ఎవరైనా పెళ్ళిలాగా చూస్తున్నారండి. ఇంకా మించిపోతే ఆడంబరాలు పోతున్నారు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. పెళ్ళిని పెళ్ళిగా మాత్రం ఎవరూ చేయట్లేదు. చీరల గరగరలు, బంధువుల పలకరింపులు, కుర్రకారు సూపుల వేటలు, పెళ్ళింటి వారి ఊరుకు పరుగులు, వరసైన వారి నవ్వులాటలు, పెండ్లి కొడుకు తరపు వారు మూతి బిగింపులు. ఇది కాదు వివాహం అంటే. అసలు పెండ్లికి వచ్చిన వారు వివాహ కార్యక్రమం చూడటమే లేదు. ఉద్యోగ విషయంతో, రాజకీయాలు, పిల్లల విషయాలు పట్టించుకోవడంతోనే సరిపోతుంది. ఇది వివాహ పవిత్రతను, అర్థ సాంప్రదాయ విశిష్టతను చిన్నబొచ్చటమే. ఇతర మతస్థుల వివాహాలకు ఎప్పుడైనా మీరు వెళ్ళారా? ముస్లిం, క్రైస్తవ వివాహాలు ఈ విధంగా జరగవు. వివాహ సమయంలో చాలా నిశ్శబ్దంగా ఉంటారు. దేవుని ప్రార్థనలు అందరూ పాల్గొంటారు. మరి మన కర్మ ఎందుకులా అవుతున్నది? మన ఆచార సంప్రదాయాలు మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం, ఎందుకు కించపరుచుకుంటున్నాం? వీరి సంస్కృతి ఎవరు మార్చాలి? మార్చగలిగిన మనసుంటే ఏ బాబాలు, గురువులు, స్వాములు మార్చగలరు. కానీ వారి కంట సమయమేది. సత్కార్యాలు, సంభావాలకి వారి సమయం చాలటం లేదు. పెండ్లి కుమారుడు కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత మొదలు విఘ్నేశ్వర పూజ జరుగుతుంది. కళ్యాణ దీక్ష కంకణం కడతారు. పురోహితుడు మహాసంకల్పం చెబుతాడు. తర్వాత కన్యాదాతలు వరపూజ చేసి కాళ్ళు తినిపించి తీయని నీరు త్రాగిస్తారు. కన్నబిడ్డను అలంకరించి మండపానికి తీసుకొస్తారు. ధర్మార్థ కామ మోక్షాల్లో ఈ కన్యావన్ని అన్నిటికీ వదిలిపెట్టిను అని ప్రమాణం చేయించి కన్యాదానం చేయిస్తారు. మధుపర్కం సమర్పించి వరుడు కానుకలు మామగారి చేత ఇప్పిస్తారు. వివాహ ముహూర్తానికి జీలకర్ర కలిపి శిరసన ఉంచి
పెండ్లి ప్రమాణాలు చేయిస్తారు. తర్వాత మాంగళ్యదానం జరుగుతుంది. పురోహితుడు వధూవరులిద్దరికి రక్ష కంకణం కడతారు. తలంబ్రాలు పోయిస్తాడు. వధూవరులిద్దరి కొంగులు కలిపి బ్రహ్మవుడు వేయించి అగ్ని వెలిగించి అగ్ని సాక్షిగా ఈనాటి నుండి మీరిద్దరూ ఒక్కటిగా ఉండి మంత్ర పూర్వకంగా ఇద్దరి చేత ప్రమాణాలు చేయిస్తాడు. తర్వాత వధూవరులిద్దరూ ఒకరు చేయని మరొకరు పట్టుకుంటారు. ఇప్పుడు జరిగేదే సప్తపది అన్నమాట. సప్తపది అంటే 7 అడుగులు కలిసి నడవటం. సప్త పదాభవ, ఇద్దరు 7 అడుగులు కలిసి వేస్తే మిత్రత్వం కలుగుతుందని శాస్త్రం. పెద్దలు దీన్ని 7 అడుగుల సంబంధం అన్నారు. వధూవరులు 7 అడుగులు ఎందుకు నడుస్తారో ఇప్పుడు చూద్దాం. వరుడు వధువు నడుంపై చేయివేసి దగ్గరగా తీసుకుని అగ్నిహోత్రం దక్షిణ వైపు నిలబడి తూర్పు దిక్కు వైపుగా ఇద్దరు ముందుగా కుడి అడుగు పెట్టి 7 అడుగులు నడవాలి. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్థం వచ్చే మంత్రం చెబుతారు పురోహితుడు. మొదటి అడుగు ఏకం నిశే విష్ణు త్వం అన్వేదు. ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయగాక. రెండవ అడుగు ఈ రెండవ అడుగుతో మనిద్దరకు శక్తి లభించినట్లు చేయుగాక. మూడవ అడుగు అనేది వివాహ వ్రత సిద్ధం కోసం విష్ణువు అనుగ్రహించుగాక. నాలుగో అడుగు వచ్చి మనకు ఆనందం విష్ణువు కలిగించుగాక అని. ఐదవ అడుగు వచ్చి మనకు పశు సంపదను విష్ణువు కలిగించుగాక అనేసి. ఈ 6వ అడుగు 6 ఋతువులు మనకి సుఖమిచ్చుగాక. 7వ అడుగు వచ్చేసి గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించిన గాక అని. ఈ విధంగా 7 అడుగులు వేపిస్తారు. ఈ సఖా సప్త పదాభవ సఖయో సప్త పదా బభూవ సఖ్యంతే గమ్యం సత్య. ఓ నా అర్ధాంగి, 7 అడుగులతో నీవు నా మిత్రురాలివయ్యావు. నీవు నా స్నేహంను ఎప్పుడు విడువకు. నాకు సహవాసిగా ఉండిపో. నీవు నాతో సహవాసిగా ఉండిపో. మనం మంచి ప్రేమ గలవారుగా ఉందాం. మంచి మనసుతో జీవించుదాం. మనం ఇద్దరం సమచిత్తంతో మెలుగుదాం. సమానమైన ఆలోచనలు కలిగి ఉందాం. నీవు నన్ను ఎప్పటికీ విడవద్దు అంటాడు పెళ్ళికొడుకు. ఓ ప్రాణమిత్రుడా, నీవెప్పుడు ఏ పొరపాటు లేకుండానట్లుగా ఉండు. నేను కూడా ఏ పొరపాటు చేయక నీతో ఉంటాను. నీవు ఆకాశమైతే నేను భూమిని, నీవు శుక్రమైతే నేను శూన్యతాన్ని, నీవు మనసైతే నేను మాటను, నేను సామవేదమైతే నీవు నన్ను అనుసరించి రుక్కువు. మనిద్దరిలో వ్యత్యాసం లేదు. మనిద్దరం ఒక్కటే. కష్ట సుఖాల్లో ఒకరి కోసం ఒకరు తోడు నీడగా కలిసి ఉందాం అని పెండ్లి కుమారుడికి భరోసా ఇస్తుంది పెండ్లి కుమార. చివరిగా ఇలా అంటాడు వరుడు. ఓ సద్గుణతి, మన వంశ అభివృద్ధి కోసం, మనకు ఉత్తమ స్థితి కలగటం కోసం మంచి బలగం గల, ధైర్యము గల, ప్రజ్ఞావంతులైన వంశయతాన్ని రక్షించగల న్యాయ మార్గం అనుసరించి ఉత్తమ పుత్రులను నాకు ప్రసాదించు అని సమాధానిస్తాడు వరుడు. ఎంత చక్కని మనోహరమైన సన్నివేశం అండి అది. వివాహంలో ఇది సప్తపది మాత్రమే. వివాహ కార్యక్రమంలో జరిపించే ఒక్కొక్క కార్యక్రమం ఎంతో మనోహరంగానూ హృదయంగంతోనూ ఉంటుంది. పూర్వీకులు వంశం కోసం, వంశ అభివృద్ధి కోసం, వంశ కీర్తి కోసం ఎంతెంతగా పరితపించిపోయారో వివాహ మంత్రాల్లో మనకు తెలుస్తుంది. భార్యని భర్త ఏ విధంగా ఆదరించాలో, భర్తను భార్య ఏ విధంగా గౌరవించాలో వివాహ మంత్రాల్లో చక్కగా ఉంది. వివాహం పవిత్ర కార్యంగా చెప్తారు మన ఋషులు. విడాకులు అనేవి హిందూ సంస్కృతిలో లేవు కూడా. కష్ట సుఖాలను కలబోసి అనుభవిస్తూ జీవించటమే వివాహ ధర్మం. కలిసి ఉన్నప్పుడు కలతలు సహజం, సర్దుకుపోవడమే జీవితం. భార్యాభర్తల అనుబంధం మాటల్లో చెప్పలేనిది, వర్ణించి వ్రాయలేనిది కూడా, వివరించి విడమర్చి చెప్పలేనిది. ఏ భార్యాభర్తలకి గొడవలు అనేది ఎలాంటి వారికైనా సహజం. కానీ వాటిని సర్దుకుపోయి అర్థం చేసుకుని ఒకరి కోసం ఒకరు ఒక్కోసారి క్షమాపణ చెప్పుకోవడంలో కూడా తప్పు లేదు. కాబట్టి ఇహోలకు పోకే చక్కగా ఉండండి.